నమస్తే. ప్రస్తుతం నేను చెంచల్గూడ జైలు దగ్గర ఉన్నా. గాదా ఇన్నయ్యకు బెయిల్ వచ్చింది. తన తండ్రి గారు అయినటువంటి సాల్మాన్ రెడ్డి గారు నిన్న ఉదయం 6:30 గంటలకు చనిపోవడం జరిగింది. అంత్యక్రియల్లో పాల్గొనడానికి షరతులతో కూడిన బెయిలు గాదా ఇన్నయ్యకు 48 గంటలు ఇచ్చారు, అంటే ఒక 2 రోజులు. వాస్తవంగా కూడా 4 వీక్స్ బెయిల్ కావాలని, పెరోల్ కావాలని అడిగినారు, కానీ కేవలం 48 గంటలు మాత్రమే ఇచ్చారు. గతంలో అంటే జనవరి 15కు వాళ్ళ తల్లి తెరేసమ్మ కూడా చనిపోయింది. అప్పుడు కూడా 48 గంటలు మాత్రమే బెయిల్ ఇచ్చిన పరిస్థితి కనిపించింది. ఇక ఈ గాదా ఇన్నయ్య జైల్లో ఉండగానే తల్లి చనిపోయింది, ఇప్పుడు తండ్రి కూడా చనిపోయిండు. అయితే ఇప్పుడు మనం సెంట్రల్ జైలు దగ్గర ఉన్నాం, ఇక్కడ కేంద్ర కారాగారం దగ్గర. వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా ఉన్నారు. అసలు 4 వీక్స్ అడిగినారు వాస్తవంగా, మరి ఎందుకు 48 అవర్స్ మాత్రమే ఇచ్చినారంటే 2 రోజులు ఇచ్చిన అనేది ప్రధానంగా అనుకుందాం. మన దగ్గర గాదా ఇన్నయ్య కూతురు గాదే స్నేహ గారు ఉన్నారు. మీరు అసలు వాస్తవంగా బెయిల్ కోసం అంటే ఎన్ని వీక్స్ అడిగినారు మీరు? మేము యాక్చువల్లీ 4 వీక్స్ అడిగామండి. దానికి కూడా కారణాలు ఉన్నాయి. ఒకటి, పోయినసారి మా నానమ్మ జరిగిపోయినప్పుడు ఎమర్జెన్సీ పెరోల్ అని చెప్పి 48 అవర్సే ఇవ్వడం జరిగింది. ఇచ్చిన తర్వాత కూడా 24 గంటల్లోనే క్రిమేషన్ కూడా కాకముందే మాకు పోలీస్ వాళ్ళు వచ్చి, మేము ఇప్పుడు ఇట్లా తొందరగా క్రిమేషన్ చేసుకోండి, అవ్వగానే మేము తీసుకెళ్ళిపోతామని ఇట్లా హరాస్ చేయడం స్టార్ట్ చేసిర్రు. మార్నింగ్ నుంచే మేము మళ్ళీ కాల్ చేసి మళ్ళీ పర్మిషన్స్ తీసుకొని మళ్ళీ చేసుకొని క్రిమేషన్ అయిపోయాక డాడీ వెళ్ళిపోవడం జరిగింది. మళ్ళీ ఈసారి అలాంటి పరిస్థితి రావద్దు అని చెప్పి మేము అడిగినాము. ప్లస్ ఇప్పుడు నిన్న ఈ అంతటి ఇప్పుడు దాదాపు 15-20 సంవత్సరాల నుంచి మా మమ్మీ డాడీయే మా తాత నానమ్మని చూసుకుంటున్నారు. ఇప్పుడు డాడీ అరెస్ట్ అవ్వడం కావచ్చు, నానమ్మ చనిపోవడము, ఆశ్రమం పిల్లలు, తాతకు బాగాలేకపోవడం అన్ని వరుస కావడం వల్ల మా మమ్మీ కూడా, తను ఒక డయాబెటిక్ బీపీ పేషెంట్, డిప్రెషన్లోకి వెళ్ళి సిక్ అయ్యి నిన్న హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు. ఇప్పుడు మమ్మీ యాబ్సెన్స్లో కూడా అదంతా డాడీయే ఫుల్ఫిల్ చేయాలి. ఆశ్రమం పిల్లల విషయంలో కానీ, ఇప్పుడు అక్కడ నానమ్మ తాత బాధ్యతలు కానివ్వండి, ఏవైనా కూడా ఆయననే చూసుకోవాలి. వీటన్నిటి కోసం కూడా మాకు టైం కావాలి. ఇట్లా 48 గంటలే ఇచ్చి మీరు పోయి రండి అని చెప్పి వచ్చేస్తే మిగతా ఏర్పాట్లు కానీ ఇవన్నీ చూసుకోవడానికి ఆయన ఇంపార్టెన్స్ ఆయనకు ఉంటుంది కదా, ఆయన బాధ్యత ఆయన చేయాలి కదా. వేరే వాళ్ళు వచ్చైతే ఆయన బాధ్యత చెయ్యరు కదా అని చెప్పి మేము అడిగినాము. కానీ కోర్టు దానికి అంగీకరించకుండా కనీసం సరే 4 వీక్స్ అడిగిన దగ్గర కోర్టుకి ఏదో ఒక టైం ఫీజిబుల్, కోర్ట్ కరెక్ట్ అనుకున్న టైం మిడిల్ టైం అని ఇవ్వాలి. కానీ అంతేగాని మళ్ళీ సేమ్ రిపిటేషన్గా అదే 2 డేస్ ఇచ్చి 2 డేస్ ఇవ్వడంతో పాటు ఆయన కనీసం బేసిక్ ఫ్రీడమ్ కూడా, రైట్ టు ఫ్రీడమ్ కూడా లేకుండా మళ్ళీ ఎస్కాట్ బెయిల్ ఇచ్చారు. ఆ ఎస్కాట్ బెయిల్ వల్ల ఇప్పుడు పోయినసారి 2 సార్లు జరిగింది ఇట్లాంటి సిచ్యువేషన్స్. ఒకటి, ఫస్ట్ టైం ఏమో ముందే తీసుకెళ్ళిపోతామని ఎస్కాట్ హరాస్ చేయడం స్టార్ట్ చేశారు పొద్దున్న 9 గంటలకే. మళ్ళీ పోయినసారి ఎస్కాట్ బెయిల్ వల్ల అసలు ఇక చుట్టుముట్టు ఎప్పుడు వాళ్ళే ఉంటారు, ఎప్పుడు వాళ్ళే చుట్టుముట్టే ఉంటారు. పడుకోవడం కూడా వాళ్ళ మధ్యలోనే పడుకోవాలి. కనీసము ఫ్యామిలీ వైఫ్ కూడా పక్కకు ఉండడానికి ఉండదు. పడుకోవడం కూడా వాళ్ళ మధ్యలోనే పడుకోవాలి. వాష్రూమ్కి వెళ్ళినా వాళ్ళే ఉంటారు, డ్రెస్ చేంజ్ చేసుకెళ్ళినా దేనికైనా వాళ్ళే ఉంటారు. సరే పర్లేదు, మీరు ఎవరైనా వస్తుంటే మాట్లాడుతుంటే వింటున్నారు, ఇట్లాంటివన్నీ పర్లేదు. మేము అవేమి ఎవరం డినై చేసినా వాళ్ళు ఏమైనా ఒప్పుకుంటారు? ఒప్పుకోరు కదా. మేము చెయ్యని దానికే మా మీద అభియోగాలు మోపినప్పుడు ఇక చేసిన దానికి వాళ్ళు సపోర్ట్ చేస్తారని మేము ఎట్లా అనుకుంటాం? పోయినసారి ఆశ్రమం పిల్లల్ని కూడా మాట్లాడనివ్వలేదు, అమ్మా నాన్న అని పిలుచుకునే వాళ్ళని కూడా మాట్లాడనివ్వలేదు. సరే మాట్లాడలేదు, డాడీ కూడా అస్సలు మాట్లాడలేదు, అక్కడ ఉన్న 2 రోజులు మాట్లాడలేదు. అయినా కూడా పిల్లల ఫోటో పెట్టి ఇలా మాట్లాడారు అని చెప్పి ఒక తప్పుడు అలిగేషన్ మోపారు ఆయన మీద. ఇప్పుడు ఎస్కాట్ ఇస్తున్నారు. ఇప్పుడు మరి లాస్ట్ టైం అయితే లిటరల్గా ఏదైతే కార్యక్రమం మా నానమ్మ దినాలు జరుగుతున్నంతసేపు ఎన్ఐఏ వాళ్ళు చేసింది ఆయన దగ్గర ఉండడం కాదు, మొత్తం ఇంట్రోగేషన్ చేసుకున్నారు. అక్కడ ఊర్లో వాళ్ళందరినీ భయాందోళనకు గురి చేసిండ్రు. ఎవరు వచ్చినా కూడా అమ్మో ఎన్ఐఏ వాళ్ళు వచ్చిండ్రు, అమ్మో మమ్మల్ని ఈ క్వశ్చన్లు అడుగుతున్నారు, మీకు వీళ్ళు తెలుసా వాళ్ళు తెలుసా, అసలు ఎవరెవరో మాకు తెలియని చుట్టాలని కూడా వాళ్ళు పట్టుకొచ్చి మీరు వాళ్ళకి చుట్టాలు ఎట్లా అయినా అడుగుతున్నారు వాళ్ళు. ఇదంతా ఇప్పుడు వచ్చిన కార్యక్రమం ఏంది, వాళ్ళు చేసేది ఏంటిది? ఇప్పుడు అట్లా చేస్తే వచ్చిన వాళ్ళు తృప్తిగా, కనీసము ఒక మనిషి ఆఖరి కార్యక్రమం అది, చావు అనేది, చావు దినాల, దానికి కూడా వాళ్ళు కోఆపరేట్ చేయకుండా అక్కడక్కడే వచ్చిన వాళ్ళందరినీ భయాందోళనకు గురి చేస్తే అసలు ఇంకెందుకు బెయిల్ ఇవ్వడం ఎందుకు అసలు వాళ్ళు?
నిన్న ఎప్పుడు చనిపోయిందంటే మీ తాతగారు? నిన్న మార్నింగ్ 6 to 6:30 మధ్య చనిపోయినారండి. సాగరం విలేజ్ లో. సాగరం విలేజ్ లోనే చనిపోయినారు. పోయిన నెల 15వ తారీఖు మా నాన్నమ్మ చనిపోయినారు, January 15th కి. మామూలుగా 48 hours కదా, అప్పుడు కూడా 48 hours ఇచ్చారు, దినాలకు కూడా 48 hours ఇచ్చారు. మళ్ళీ ఇదే ప్యాటర్నే వాళ్ళు కొనసాగిస్తున్నారు. అసలు ఏం అంటే ఇప్పుడు అసలు ఏం ప్రూవ్ కాకముందే మీరే ఆయనని అంటే కోర్టు పోలీస్ వీళ్ళే ఆయనని క్రిమినల్ అని ఆల్రెడీ ప్రూవ్ చేసి ఆయన చుట్టూ ఒక 8-9 మందిని 10 మందిని పెట్టి ఎవరిని ఈ దగ్గర రావద్దు, ఆయన పెద్ద క్రిమినల్ లాగా చూపిస్తున్నారు. దానివల్ల ఫ్యామిలీ ఎంత బాధపడుతుంది. ఆల్రెడీ చావు అనేది బాధాకరమైన విషయం, మళ్ళీ దాంట్లో ఫ్యామిలీ ఎంత బాధపడుతుంది, ఆయన ఎంత ట్రామాకు గురవుతారు, ఆయన ఎంత సిక్ అవుతారు. ఆల్రెడీ ఆయన సిక్ ఉన్నారు లోపల, నెక్ ఇప్పుడు కాలర్ పెట్టుకొనే ఉంటున్నారు. డాక్టర్ కంప్లీట్ బెడ్ రెస్ట్ రాశారు. ఈ అన్ని ఇష్యూస్తో పాటు ఇప్పుడు ఒకటే దగ్గర టైంలో ఆయన లేనప్పుడు ఇన్నేళ్ల నుంచి ఆయనే చూసుకున్నాడు. ఇప్పుడు ఆయన లేనప్పుడు ఒకటే వెంటనే ఇద్దరు తల్లిదండ్రులు ఇద్దరు చనిపోతే ఆయన మానసిక స్థితి ఎట్లుంటుంది? ఇదంతా ఏమి పరిగణంలోకి తీసుకోకుండా కేవలం అసలు ఇంకా అభియోగాలు కూడా ప్రూవ్ కానీ టైంలో కూడా ఆయనను ఒక క్రిమినల్ లాగా చూపించి ఇట్లా ఒక 10 మందిని చుట్టూ పెట్టి చేయడం అయితే కరెక్ట్ కాదని అయితే మేము అనుకుంటున్నాం. అంటే ఇప్పుడు ఈ బెయిల్కు సంబంధించి మళ్ళీ నెక్స్ట్ మంత్ ఏదో ఉందని చెప్పారు కదా, 9th ఆర్డర్స్ ఉన్నాయి. 9th ఆర్డర్స్ కు ఉంది. బెయిల్ ఆర్గ్యుమెంట్స్ అయిపోయినాయి బోత్ సైడ్. 9th ఆర్డర్స్ కు ఉన్నాయి. అంతలోపే ఇది జరగడం వల్ల మేము ఇంట్రీమ్ బెయిల్ వేసుకోవాల్సి వచ్చింది. ఇప్పుడు జైల్లో ఉండంగానే గాదా ఇన్నయ్య గారు తల్లిదండ్రులు ఇద్దరు చనిపోయారు. ఎట్లా ఉండే అనుబంధం తల్లిదండ్రులతో అతనికి? ఎందుకంటే దగ్గరుండి చూసుకుంటాడనే వార్తలు అయితే ఉన్నాయి. మీరేం చెప్తారు ఒక కూతురుగా, గాదన్నయ్య కూతురుగా? ఆయన అంటే ఇప్పుడు 20 years నుంచి కంప్లీట్గా ఆయన మమ్మీ డాడీ పర్యవేక్షణలోనే ఉన్నారు. అయితే మా కుకట్పల్లి మా ఇంట్లో ఉండడం కావచ్చు, లేకపోతే సాగరంలో ఉండడం కావచ్చు, లేకపోతే ఇప్పుడు ఉన్న సాగరం 3 డాడీకి సంబంధించిన డాడీ దగ్గరే వాళ్ళు ఉండేవాళ్ళు. ఆయన సంరక్షణ అంతా మేమే చూసుకునే వాళ్ళము. ఆయన మా దగ్గరే ఉండేవాళ్ళు. అసలు ఇప్పుడు తాతయ్య కూడా ఆయనకి కరెక్ట్గా అరెస్ట్ అయిన విషయం తెలుసా తెలీదా అనేది మేము ప్రాపర్గా కన్వే చేయలేకపోయినాం, భయపడతాడని చెప్పి. ఆయనకి ఇప్పుడు నానమ్మ చనిపోయినప్పుడు పోలీస్ వాళ్ళు ఆయనతో పాటే తాతయ్య దగ్గరకు వచ్చిండ్రు. డాడీ తాత దగ్గర చూడడానికి వెళ్తుంటే ఆయనతో పాటే వచ్చిర్రు. అప్పుడు జస్ట్ బాగా భయపడి అడిగిండు, ఏమైంది ఇంతమంది వస్తున్నారు, ఎందుకు వచ్చిర్రు పోలీస్ వాళ్ళు అని. అప్పుడు అడిగిండు, ఆయన భయపడ్డాడు బాగా. అప్పటి వరకు ఆయనకి తెలియదు సరిగ్గా. ఇంకా రెగ్యులర్గా పోయి డాడీ అక్కడే ఉండేవాళ్ళు, ఎప్పుడు ఫోన్ చేయలేకపోతే ఫోన్లోనన్నా అందుబాటులో ఉండి మాట్లాడేటోళ్ళు. ఇప్పుడు ఫోన్ చేస్తలేరు, వస్తలేరు అని చెప్పి దాన్ని బాగా మనసులోకి తీసుకున్నారు. అప్పటికి అందరిని అడుగుతున్నారు, ఏమైంది ఇన్నారెడ్డి రావట్లేదు, ఫోన్ చేయట్లేదు, మాట్లాడట్లేదు, ఏమైంది అని చాలాసార్లు అడిగారు. ఇంకా డాడీ జైల్లో 2 times ఛాన్స్ ఉంటుంది కదా జైల్లో నుంచి ఫోన్ చేయడానికి. మమ్మీ నెంబర్కి చేసి ఒక 2 నిమిషాలు మాట్లాడి, నాన్న నేను వస్తా నాన్న, ఒక 2-3 రోజులలో వస్తా, నువ్వు తిను అంటే ఒక 2-3 days తినేవాడు. మళ్ళీ ఫోన్ రాకపోతే మళ్ళీ తినడం ఆపేస్తున్నాడు. ఇంక ఇట్లా ఆయన వెళ్ళినప్పటి నుంచి కూడా ఇట్లనే చేస్తున్నాడు. ఇప్పుడు మదర్ ఇప్పుడు బెడ్ మీదనే ఉండే కదా అప్పుడు మీ నానమ్మ, ఆమెకు తెలుసా ఇట్లా స్పృహ ఉండేనా? ఆమెకి రోజు నాన్నని చూసేది, చూస్తలేదు కనిపిస్తలేదని అర్థమైంది ఆమెకి. ఊరికే వెతుక్కునేది. ఆమెకు ఓన్లీ ఐబాల్ మూమెంట్స్ ఇట్లా తిరిగి చూసేది అంతే, కనిపిస్తలేదని. ఎందుకంటే ఆయన డే అండ్ నైట్ మా నాన్నమ్మ బెడ్ మీద అయినప్పటి నుంచి డే అండ్ నైట్ డాడీనే ఉన్నారు. డే అండ్ నైట్ ఆయనే ఉండేది. ఎప్పటికీ ఆక్సిమీటర్ చెక్ చేసుకుంటూ, బీపీ చెక్ చేసుకుంటూ, టెస్ట్లు చేపిస్తూ, ఆమెకి రాగానే కూడా హాస్పిటల్కి తీసుకెళ్ళడం, ఈ పీరియడ్ మొత్తం ఆయనే ఉన్నారు. నా ఉన్న పీరియడ్లో ఆయన ఎవరు ఇంకా ఆమె కూడా కనిపించట్లేదు, అందరు వచ్చి చూస్తున్నారు కానీ ఈయన రావట్లేదు అనేది ఆమెకు అర్థం అయింది. ఏంటి స్నేహ గారు, ఇప్పుడు గాదా ఇన్నయ్యకు సంబంధించి బెయిల్ రావడానికి ఇంకా ఎంత సమయం పట్టొచ్చు? అసలు ఇన్నయ్య పోలీసులు ఎఫ్ఐఆర్లో అంత బలంగా ఏం నమోదు చేసిండ్రు? మాకు ఇచ్చిన అంటే వాళ్ళు ఏమనుకుంటున్నారో తెలియదు కానీ మాకు ఇచ్చిన ఎఫ్ఐఆర్ కాపీలో వాళ్ళు రాసింది ఒకటి, ఆ వీడియో బేస్డ్గానే రాశారండి. వీడియో బేస్డ్గానే రాశారు. ఇంకేదో ఆల్రెడీ ఉన్న వాళ్ళతోటి సంబంధాలు ఉన్నాయని రాశారు. కానీ వాళ్ళు ఎట్లా ఏమని ప్రూవ్ చేస్తారు? మీరు ఎక్కడుంది మరి అది ప్రూవ్ చేయడానికి? ఇట్లా మళ్ళీ ఆశ్రమం తరపున
ట్రాన్సాక్షన్స్ తీస్తున్నారు. ఆశ్రమంకి డొనేట్ చేసిన వాళ్ళందరికీ నోటీసులు పంపించడం చేస్తారు. దాన్ని మేము ఛాలెంజ్ చేసినాం హైకోర్టులో. మీరు బేసిక్గా ఆయన ఫండింగ్ అక్కడ ఇక్కడ తీసుకొచ్చి వాళ్ళందరిని అడిగి పిల్లలకి డొనేషన్స్ ఇచ్చి స్పాన్సర్షిప్ ఇప్పించి అన్నిటికీ ఆశ్రమం నడవడానికి డొనేషన్స్ మీదనే ఆశ్రమం నడుస్తుంది. మా ఇల్లు ప్రజాదరణ ఆశ్రమం అనేది డొనేషన్స్ మీదనే నడుస్తుంది అనేది అందరికి తెలుసు. 20 సంవత్సరాలు ఇప్పుడు ఈ మేకి వస్తే ఆ ప్రాసెస్ని మొత్తం డిస్టర్బ్ చేస్తున్నారు వాళ్ళు. మాకు ఇప్పుడు ఎవరైనా డొనేషన్ ఇవ్వాలంటే భయపడుతున్నారు, మాకు ఎన్ఐఏ నుంచి నోటీసులు వస్తున్నాయి అని. ఆశ్రమం చేసే ప్రతి ట్రాన్సాక్షన్కి వాళ్ళు నోటీసులు ఇస్తున్నారు. ఇప్పుడు జనరల్ మా ఇంటి ఎదురుగా పెట్రోల్ బంక్ అయినా కూడా నోటీసులు ఇచ్చారు. ఎందుకు ఇప్పుడు డొనేషన్స్ ఇస్తలేరు ఎవ్వరు. ఇప్పుడు ఆయన లోపల ఉన్నారు, పేరెంట్స్ ఇదైనరు. ఇప్పుడు ఆశ్రమం పిల్లలు ఇప్పుడు ఎగ్జామ్స్ టైం, అందరికి టర్మ్ 3 ఫీజులు కట్టే టైం, డిగ్రీ పిల్లలకి అందరికి మేము ఎట్లా సస్టైన్ కావాలి మరి ఇదంతా? ఇప్పుడు కేంద్రం ఆపరేషన్ కగారులో భాగంగా అనేది చాలా కఠినంగా ఉంది. చాలా మంది మాట్లాడుతూ ఉన్నారు, కేవలం గాదా ఇన్నయ్యను మాత్రమే ఎందుకు అరెస్ట్ చేసినారు అనేది ఒక ప్రశ్న. మేము కూడా అదే అడుగుతున్నాం. ఇప్పుడు మీరు చెప్పిన వీడియోలోనే వందలాది మంది ఉన్నారు, మరి అందరూ ఓన్లీ గాదా ఇన్నయ్య మాట్లాడిందే ఎందుకు 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 పర్సనల్గా తీసుకున్నారు, ఎందుకు దాన్ని ఇది చేస్తున్నారు? అసలు దాన్ని మేము డినై చేస్తున్నాం కంప్లీట్గా. కాకపోతే వాళ్ళు ఎఫ్ఐఆర్లో ఇచ్చిన దాన్ని బట్టి మేము చెప్పాలి కాబట్టి చెప్తున్నాం. లేకపోతే వాళ్ళు దీన్ని కూడా మళ్ళీ వాళ్ళ సైడ్ మార్చుకుంటున్నారు. ఫ్యామిలీ వాళ్ళే ఒప్పుకున్నారు, వీడియోలో మాట్లాడారు. అది వీడియో మీరు ప్రూఫ్గా పెట్టిన వీడియోనే కదా, అది మేము ఒప్పుకునేది ఏంటి, ఒప్పుకోలేకపోవడం ఏంటి? అది వాళ్ళు పెట్టిన వీడియోనే కదా. ఇప్పుడు బయటకు వచ్చేసిన వాళ్ళు అందరూ దర్జాగా ఆఫీసులలో అందరూ మంచిగా ఉన్నారు. వాళ్ళు వచ్చిర్రు మంచిదే. ఇప్పుడు ఆపరేషన్ కగారులో భాగంగా వాళ్ళు వచ్చిర్రు మంచిదే, మేము ఎవ్వరం దాన్ని ఏమి ఇది చేస్తలేం. కానీ లోపల ఉన్న వాళ్ళని ఎందుకు సఫర్ చేస్తున్నారు? ఏ రీజన్స్ లేకుండా అసలు ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు? మళ్ళీ ఉన్న వాళ్ళని ఎందుకు ఇట్లా 2 రోజులే ఇట్లా ఏదైనా ఇట్లా ఏదైనా ఇదైనప్పుడు 2 రోజులే బెయిల్ ఇచ్చి ఇట్లా ఎస్కాట్లు పెట్టి మీరే వాళ్ళు ఆల్రెడీ క్రిమినల్స్ అని ప్రూవ్ చేసి ఇదంతా ఎందుకు చేస్తున్నారు? మరి ఏం ప్రూవ్ చేద్దామని చేస్తున్నారు? ఇప్పుడు ఎన్ని గంటలకు బయటకు వస్తాడు? మాకైతే ఇప్పుడు పొద్దున 6:30కి, అంటే ఇప్పుడు ఇచ్చిందే 2 days అన్న. ఇప్పుడు వాళ్ళు మార్నింగ్ టైం పంపిస్తేనే కదా దానికి పర్పస్ ఉంటుంది. వాళ్ళు ఎప్పుడో లేటుగా తీసుకెళ్తే ఆల్రెడీ హాఫ్ డే పోయినట్టే ఉంటుంది కదా. ఈరోజు ఎన్ని గంటలకు జరగవచ్చు మీ సాగరం గ్రామంలో అంత్యక్రియ? ఈ రోజు పెట్టుకోలేదు అన్న, రేపే పెట్టుకున్నాము. ఎందుకంటే ఈరోజు ఏ టైంకి వస్తారు అనేది తెలియదు కదా మాకు కూడా. అందుకే మేము ఇక్కడ వచ్చి వెయిట్ చేస్తున్నాం. రేపే ఉంటాయి కార్యక్రమాలు, ఇంకా ఈ రోజు అయితే జరగవు. ఇక డాడీ వచ్చాక ఆయన వచ్చేదాన్ని బట్టి. ఇప్పుడు ఇంటి దగ్గర మదర్ తో పాటు ఇంకెవరు ఉన్నారు మీ తాత పక్కల? అంటే మా మేనత్త ఉన్నారు. మా మేనత్త అంటే మా డాడీకి బ్రదర్స్ ఉన్నారు కానీ వాళ్ళు హైదరాబాద్లో ఉంటారు. వాళ్ళు నిన్ననే వెళ్ళారు అక్కడికి. ఇది గాదా ఇన్నయ్య గారు మాజీ మావోయిస్టే కాదు, సామాజిక కార్యకర్త కూడా. గాదా ఇన్నయ్య గారు నడుపుతున్నటువంటి మా ఇల్లు అనాథాశ్రమానికి సంబంధించిన స్టూడెంట్స్ మన దగ్గర ఉన్నారు. ఈరోజు బెయిల్ వస్తుంది 48 hours. వాస్తవంగా 4 weeks ఏం అడిగినట్లున్నారు, కోర్టు మరి ఇయ్యనట్టుంది. ఏం చెప్తారు ఈ బెయిల్కు సంబంధించి? నా పేరు ప్రియాంక, నేను హైకోర్టు అడ్వకేట్గా వర్క్ చేస్తున్నాను. యాక్చువల్గా మేము నిన్న మార్నింగ్ 6-6:30 ఆ మధ్యలో మా డాడీ వాళ్ళ నాన్న తాతయ్య గారు నిన్న చనిపోవడం జరిగింది. సో ఇమీడియట్గా మేము ఆల్రెడీ రెగ్యులర్ బెయిల్ వేసాము, అది 9th రోజు ఆర్డర్స్కి ఉంది. సో ఆలోపు ఇంట్రీమ్ బెయిల్ కూడా ఫైల్ చేసాము నిన్న అర్జెన్సీ కోసం. సో ఆ కోర్టు వచ్చేసి మేము 4 weeksకి అడిగితే కోర్టు వచ్చేసి మాకు 48 hours మాత్రమే ఎమర్జెన్సీ పెరోల్ ఇచ్చారు. అది కూడా విత్ ఎస్కాట్ తోటి. మేమేం అడిగామంటే ఎస్కాట్ అవసరం లేదు, ఎందుకంటే ఇంతకుముందు చాలా సఫర్ అయ్యారు, ఇంటికి వచ్చిన చుట్టాలతో మాట్లాడడానికి వీలేకుండా. ఈవెన్ మా హోమ్లో ఉన్నటువంటి పిల్లలతో కూడా చాలామంది పిల్లలు ఉన్నారు, 120 members ఉన్నారు ఇప్పుడు పిల్లలందరికీ కూడా ఇప్పుడు ఎగ్జామ్స్ టైము. ఇటు తాతయ్య చనిపోవడం కానీ లేకపోతే డాడీ జైల్లో ఉండడం కాదు, ఇదంతా పిల్లలకి చాలా డిస్టర్బెన్స్తో ఉన్నారు. సో ఈ టైంలో మేము ఎస్కాట్ వద్దన్నా కూడా మాకు ఆర్డర్ వచ్చేసి 48 hours ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఎట్లుందండి మీ ఆశ్రమం?
యాక్చువల్గా రెగ్యులర్గా మాకు హోమ్ నడిచేదంతా స్పాన్సర్స్ డోనర్స్ పైనే. కాకపోతే ఇప్పుడు డాడీ అరెస్ట్ అయిన ఈ నేపథ్యంలో ఎవరు స్పాన్సర్స్ కూడా ముందుకు రావడానికి చాలా ఏమంటారు వెనకాడుతున్నారు. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళకు కూడా నోటీసులు ఇస్తున్నారు, చాలామందికి డోనర్స్ అందరికీ కూడా నోటీసులు పోయినాయి. సో వాళ్ళందరూ ఏమంటున్నారు అంటే ఇష్యూ అంతా క్లియర్ అయినాక మేము మళ్ళీ స్పాన్సర్ చేస్తాం, కానీ అప్పటి వరకు మేము ఇన్వాల్వ్ అవ్వము అని చెప్పేసి వెనక్కి తగ్గిన వాళ్ళు చాలామంది ఉన్నారు. దీని మీద మేము హైకోర్టులో ఛాలెంజ్ చేసి ఆర్డర్ కూడా తీసుకొచ్చాము. లైక్ స్పాన్సర్స్కి ఎవరికి డోనర్స్కి రెగ్యులర్గా హెల్ప్ చేసే వాళ్ళకి ఎవరికి కూడా నోటీసులు ఇవ్వద్దని చెప్పేసి హానరబుల్ హైకోర్టు మాకు ఆర్డర్ కూడా ఇచ్చింది. సో ఇదంతా కూడా గమనించి మాకు లైక్ స్పాన్సర్స్ డోనర్స్ కూడా ఈ దృష్టిలో పెట్టుకొని మాకు ఆశ్రమంకి హెల్ప్ చేయాలి. ఎందుకంటే ఇంతమంది పిల్లలు ఇన్ని రోజులు ఎడ్యుకేషన్ కానీ వాళ్ళ అవసరాలన్నీ కూడా తీరేవి మొత్తం స్పాన్సర్స్ వల్లనే, కాబట్టి ఇది గమనించాలని చెప్తున్నాం. మీరు మాట్లాడతారమ్మా? జనరల్గా ఇలాంటి ఎన్జిఓస్ అయినా అనాథ ఆశ్రమాలు అనగానే మనకు గుర్తొచ్చేది లైక్ ప్రభుత్వం అనేది వాటిని టేక్ కేర్ చేయాలి జనరల్గా. కాకపోతే అలా వాళ్ళు చేయనప్పటికీ ఇలాంటి గొప్ప వ్యక్తులు వచ్చి చూసుకున్నప్పటికీ కూడా వాళ్ళ మీద ఏదో ఇలాంటి అబండాలు వేసి వాళ్ళని జైల్లో వేయడం అనేది చాలా లైక్ అది ఎలా చూడాలో మాకు కూడా అర్థం కావట్లేదు. అయినప్పటికీ వాళ్ళు జైల్లో ఉన్నప్పటికీ ఇలాంటి గొప్ప ఎన్జిఓలని జనరల్గా అయితే ప్రభుత్వం టేక్ కేర్ చేయాలి. అంటే అంతమంది పిల్లలు ఉన్నప్పుడు వాళ్ళ బాగోగులు వాళ్ళ స్టడీస్ అవన్నీ ఎలా ఉంటాయి అనేది గవర్నమెంట్ కనీసం చూసుకొని వాళ్ళకు ఆర్థిక సాయం కానీ ఎలాంటి సాయం అయినా చెయ్యాలి. అది చేయకపోగా ఇంకా డోనర్స్కి వాళ్ళకి వీళ్ళకి అన్నిటి మీద వాటి ఇవ్వడం వల్ల మాకు డొనేషన్స్ చాలా తగ్గిపోయాయి. సో ఇప్పుడు ఎవరు కనీసం ముందు కూడా రావడం లేదు. సో ఇది అందరు దృష్టిలో పెట్టుకొని మాకు మా హోమ్కి కొంచెం అందరూ సహాయ సహకారాలు ఇవ్వాలని మేము కోరుకుంటున్నాం. రైట్, ఇప్పుడే ఒక 2 నిమిషాల క్రితమే గాద ఇన్నయ్య చెంచెల్గూడ జైలు నుంచి వెహికల్ వెళ్ళిపోయిండు. బెయిల్ వచ్చింది 48 గంటలు, కానీ పోలీసు వలయంలోనే ఉంటాడు. పోలీసులే ఉంటారు చుట్టూ. ఆయన కనీసం వాళ్ళ కుటుంబ సభ్యులతో ఫ్రీగా మాట్లాడే అవకాశం కూడా ఉండదని స్వయంగా వాళ్ళ కూతురే చెప్తుంది, గాదే స్నేహ చెప్తుంది. అంటే 48 గంటల బెయిల్లో కండిషన్ అంతేగా. ఎక్కడ పోయినా పోలీసులు చుట్టూ ఉంటారు, మధ్యలో కూర్చున్నాడు జీప్లో చుట్టూ ఉంటాడు. అసలు స్వేచ్ఛ అనేది ఏమి ఉండదు. 10 మంది వచ్చి ఎవరో పరామర్శించి ఏదైనా మాట్లాడానికి కూడా ఉండదు. వాస్తవంగా పోలీసులు ఎప్పుడు చుట్టూనే ఉంటారు. నిఘా వ్యవస్థ అట్లుంటుంది ఆడ. ఇక జనవరి 15కు తల్లి చనిపోయింది, ఫిబ్రవరి 28కు తండ్రి చనిపోయింది. 15కు తెరేసమ్మ, వాళ్ళ తల్లి పేరు గాద ఇన్నయ్య తల్లి పేరు తెరేసమ్మ, తండ్రి పేరు సాల్మన్ రెడ్డి. ఇద్దరు చనిపోయారు. ఇద్దరు జైల్లో ఉన్నప్పుడు ఇద్దరు చనిపోయిన పరిస్థితి. కుమిలిపోతున్నాడు అనేది తెలుస్తూ ఉంది కొంచెం ఓ రకంగా. ప్రధానంగా దేంట్లో అరెస్ట్ చేసినారంటే ఒక వీడియో ఆధారంగా అరెస్ట్ చేశారు. ఒక్కటే వీడియో ఆధారంగా అరెస్ట్ చేశారు. మావోయిస్టులకు అనుకూలంగా రాజ్యానికి వ్యతిరేకంగా మాట్లాడిండని ఎన్ఐఏ పోలీసులు ఎఫ్ఐఆర్లో చాలా నమోదు చేశారు. దేశ వ్యతిరేకానికి పాల్పడుతున్నాడు, వ్యతిరేక మాటలు మాట్లాడుతున్నాడు, అమిత్ షాని తిట్టిండు, మోడీని తిట్టిండు, మావోయిస్టులకు అనుకూలంగా మాట్లాడిండు, వాళ్ళకు మద్దతుగా మాట్లాడిండు, హింసను ప్రేరేపించే రకంగా మాట్లాడేది ప్రధానంగా ఎన్ఐఏ అధికారులు ఎఫ్ఐఆర్లో నమోదు చేశారు. దాని ఆధారంగానే ఇప్పుడు ఈ చెంచెల్గూడ జైల్లో ఉన్న పరిస్థితి. ఆయన పరిస్థితి కూడా ఏం బాగాలేదు. గతంలో కూడా ఏదో సర్జరీ జరిగిందంట ఈ వెన్నెముకకు సంబంధించి. ఇప్పుడు చాలా ఘోరంగా ఉంది, సివియర్గా ఉందంట గాదా ఎన్ఐఏ పరిస్థితి కూడా. జైల్లో అంత ఈజీగా ఏం లేదంట. మరి ఇక ఇప్పుడే జైలు నుంచి బయటికి వెళ్ళే పరిస్థితి, చెంచెల్గూడ జైలు నుంచి బయటికి వెళ్ళే పరిస్థితి. 48 గంటల్లో ఈ రోజు కాదంట అంత్యక్రియలు, రేపు జరుగుతాయంట. ఈరోజు అంతా వాళ్ళ కార్యక్రమాలన్నీ చేసుకొని రేపు అంత్యక్రియలు చేసే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి ఇక్కడ ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.